అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి 19, 20, 21వ తేదీల్లో వారికి రాబోతున్నటువంటి గొప్ప శుభవార్తలేమిటి? అలాగే వారు పొందబోతున్నటువంటి అద్భుతమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని సంఘటనలేమిటి? అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వృషభ రాశి వారికి 19, 20, 21వ తేదీల్లో వారు ఏ ఆశ్చర్యానికి గురవబోయేటటువంటి సంఘటనలు వారు ఎదుర్కోబోతున్నారు. అలాగే ఎటువంటి మంచి సంఘటనలు వారి జీవితంలో రాబోతున్నాయి తెలుసుకుందాం. అయితే వృషభ రాశి వారు వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు నేను చెప్పేటటువంటి వివరణ అంతా కూడా అర్థమవుతుంది. వృషభ రాశి వారండి గత కొంతకాలంగా ఏంటంటే వీరికి తెలియకుండానే చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. అది అనారోగ్యంగా అంటే అనారోగ్యపరమైనటువంటి సమస్యలు కావచ్చు. లేదంటే వారికి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు. అలాగే వారు అనుకుంటున్నటువంటి పనుల్లో వారు విజయాన్ని పొందలేకపోవడం వలన వారికొచ్చేటటువంటి కొంచెం డిప్రెషన్ వల్ల వచ్చేటటువంటి ఎక్కువ బాధల వల్ల కావచ్చు. ఇలా కొంతకాలంగా అయితే మాత్రం వారు చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి ఈ 3 రోజుల్లో వారికి కొంచెం అనారోగ్యానికి సంబంధించినటువంటి వారి బాధను కూడా ఎదుర్కొనేందుకు ఒక మంచి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అలాగే వారు కొన్ని పనులు ఇప్పటివరకు కూడా ఏదైతే ఆ పనులు సక్సెస్ అవ్వడం లేదని వా వ అంటే వారు ఎదుర్కొనేటటువంటి ప్రతి సంఘటన కూడా అంటే వారు చేసేటటువంటి ప్రతి పని కూడా వెనక్కి వెళ్ళిపోవడం కానీ, లేదంటే అందులో ఎలాంటి సక్సెస్ రాకపోవడం కానీ, ఇలా మీకు దేని గురించి అయితే ఎక్కువగా బాధపడుతున్నారో అవన్నీ కూడా వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి 3 రోజులు ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. అంతా కూడా బాగా కలిసి రాబోతుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి విజయాలు రాబోతున్నాయి కాబట్టి మంచి మంచి వార్తలను వినేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. 18వ తేదీన సాయంత్రం అంటే ఈ రోజున 4 గంటల సమయంలో మీరు వృషభ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే మీ మీ మీద ఎవరైతే జనాల ఏడుపు ఉంటుందో అదంతా కూడా తొలగిపోవాలి అంటే ఈరోజు బుధవారం సంకటహర చతుర్థి. తప్పకుండా మీరు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతిని తప్పకుండా దర్శించుకొని రావడం వలన మీకు మీరు ఏ పనుల్లో అయితే మీరు అపజయం పాలవుతున్నారో అందులో మీరు తప్పకుండా విజయాన్ని అయితే చవిచూస్తారు. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు తప్పకుండా మీరు సాయంకాలం వేళ గణపతి ఆలయాన్ని సందర్శించి స్వామివారి దర్శనాన్ని అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ రోజు నుండి రేపు 19, 20, 21వ తేదీల్లో మీకు రాబోయేటటువంటి మంచి మంచి శుభవార్తలు కానీ, లేదంటే మంచి విజయాలు కానీ, మీకు భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం కోసం ఈరోజు మీరు తప్పకుండా సంకటహర చతుర్థి అలాగే మీ మీద ఉన్నటువంటి నరదృష్టి కూడా తొలగిపోయేందుకు మీరు చాలా అంటే చాలా బాధలు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా తొలగిపోవడానికి చిన్న చిన్న పరిహారాలను కూడా మీకు ఇప్పుడు తెలియపరుస్తాను. అలాగే వృషభ రాశి వారికి కష్టాల్లో ఉన్నవారు అంటే మీరెప్పుడూ కూడా వృషభ రాశి వారు ఏంటంటే అండి ఒకరి కష్టాలు అనుభవిస్తున్నారు. లేదంటే వారు బాధల్లో ఉన్నారు. పాపం వారు ఏ కష్టాన్ని పాపం వారు ఏ విధమైనటువంటి కష్టానికి గురయ్యారో ఏమిటో, పాపం వారికి ఎంత కష్టం ఉందో ఏమిటో అనుకుంటూ ఎప్పుడూ కూడా ఎదుటివారి కష్టాన్ని వారి కష్టంగా భావించి వారికి ఏదో ఒక విధమైనటువంటి సహాయాన్ని అందించాలి అనేందుకు వృషభ రాశి వారు చాలా అంటే చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీరికి ఎన్ని సమస్యలు ఉన్నా, ఒకవేళ వీరికి వీరి దగ్గర ధనం ఉన్నా లేకపోయినా సాటి వ్యక్తులకు ఏదో ఒక విధంగా వీరైతే సహాయపడాలి అనేటటువంటి మంచి స్వభావం కలవారు వృషభ రాశి వారు. అయితే వీరికే ఎన్నో సమస్యలుంటాయి. అలాగే చెప్పుకోలేనన్ని బాధలుంటాయి. ఎవరితో కూడా షేర్ చేసుకోకుండా వీరిలో వీరే ఎక్కువగా బాధపడిపోతూ వీరికి అన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎవరికైనా కానీ వీరి ద్వారా ఒక మంచి సహాయం పొందితే వారు కూడా ఏదైనా పాపం సంతోషంగా ఉంటారులే అనే విధంగా ఆలోచించేటటువంటి గొప్ప మనసు కలవాళ్ళు ఈ వృషభ రాశి వారు. అయితే వీరికి ఎక్కువగా అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకునే విధంగా ఉండేటటువంటి స్వభావం కలవారు. అందరూ ఎదగాలి అని కోరుకుంటూ ఉంటారు భగవంతుడిని. అలాగే వృషభ రాశి వారికి అయితే తీవ్రమైనటువంటి కష్టాలు భగవంతుడైతే ఇస్తున్నాడు అనే మాట వాస్తవం. అయితే ఒక కష్టం వస్తే ఇంకొక కష్టం ఆటోమేటిక్‌గా వారికి వచ్చి కూర్చుంటుందనమాట. అయితే అవి ఫ్యామిలీ కష్టాలు కావచ్చు, లేదంటే ఎక్కువగా వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కావచ్చు. ఇక ఎంత కష్టపడినా కానీ వీరికైతే ధన నష్టం అయితే ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి. అలాగే ఆ నష్టం వలన వీరు
ఏదైనా కానీ ఒక పనిని ఎంచుకున్నప్పుడు ఆ పనిలో వీరికి అన్ని నష్టాలు వస్తూ ఉన్నప్పుడు వీరు ఎక్కువగా టెన్షన్ పడిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. అలా టెన్షన్ పడిపోవడం వల్ల ఏంటంటే వీరికి ఇంకా అనారోగ్య సమస్యలు ఎక్కువగా అంటే లేనిపోని ఆలోచనల వల్ల ఇంకాస్త ఎక్కువగా అనారోగ్య సమస్యలైతే వీరికి ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా పాజిటివ్‌గానే ఆలోచించి, టెన్షన్ తీసుకోకుండా పాజిటివ్‌గా ఆలోచించి, మంచి మంచి ఆలోచనలతో ఈరోజు కాకపోయినా తర్వాతైనా మంచిగా సక్సెస్ వస్తుంది అనే విధంగా మీరైతే మీ మనసుకు మీరే నచ్చచెప్పుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనకెవరు కూడా ధైర్యం చెప్పరండి. ఒకవేళ ధైర్యం చెప్పినా కూడా అది వారికి ఏదో ఒక విధంగా అంటే వారికి లాభం లేకుండానో, లేదంటే వారు ఏదైనా స్వార్థం వల్లనో, లేదంటే కొంతమంది ఉంటారనమాట. అంటే మన మంచి కోరేవారు ఎంతమంది ఉంటారో, మన యొక్క చెడు కోరుకునేవారు కూడా ఎప్పుడూ మన చుట్టూనే ఉంటారు కాబట్టి, మనం ఏ విషయంలోనూ కూడా సొంత నిర్ణయాలు అంటే భగవంతుడు మనకొక మంచి అవకాశాన్ని కల్పించాడు. మన ద్వారా మనకు మంచి మంచి ఆలోచనలు వచ్చే విధంగా చేస్తున్నాడు అని అనుకోని, మన నిర్ణయాలను మనమే తీసుకోవాలి తప్ప, ఎవరో మనకి చెప్పడం వలన మనం ఆ నిర్ణయాలను పాటించడం సరికాదు. కాబట్టి వృషభ రాశి వారికి ముఖ్యంగా మరొకరి ద్వారా అంటే మీకెప్పుడూ కూడా నరదృష్టి ఎక్కువగా ఉండడం వలన ఏంటంటే అండి, మీ పైన కొంచెం అంటే కుట్రపూరితమైనటువంటి మనస్తత్వంతో ఎక్కువగా మీకు జరిగేటటువంటి ఆ మంచిని కూడా ఓర్చుకోలేని వారు, ఓర్వలేని వారు ఈ సమాజంలో మీ చుట్టూ ఎక్కువగా ఉన్నారు కాబట్టి, వృషభ రాశి వారు చాలా ఎక్కువగా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఏ నిర్ణయం అయినా కానీ తీసుకునే ముందు ఒకటికి 2 సార్లు మీకు మీరే ఆలోచించి నెగెటివ్ ఆలోచనలతో కాకుండా మంచి ఆలోచనలతో నాకంతా కూడా మంచే జరుగుతుంది అని భగవంతుడున్నాడు తోడుగా అనుకుంటూ మీ పనైతే మీరు ఏదైతే అంటే మీకు సక్సెస్ వచ్చినా, రాకపోయినా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. అలాగే కుటుంబంతో కూడా కొన్నిసార్లు డబ్బు వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, వీరి ఎదుగుదలను తొక్కేయాలని కొంతమంది బంధువులు కావచ్చు, లేదంటే తెలిసిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్ కావచ్చు ఏంటంటే వీరిని ఎలాగైనా సరే తొక్కేయాలి, వీరిని అనగదొక్కాలని చెప్పి చూస్తూ ఉంటారనమాట. కాబట్టి ఏంటంటే అండి కొంచెం జాగ్రత్తగా అంటే ఏ విషయాలు కూడా ఎవరితో కూడా చెప్పుకోకుండా మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కేవలం మీ కుటుంబ సభ్యులకు, మీ భాగస్వామికి మాత్రమే చెప్పుకొని మీరైతే జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం. ఎవరో కాదండి మన బంధువులే మనకు పెద్ద ఇబ్బందులు తెచ్చిపెట్టే విధంగా కొన్ని సార్లు మారిపోతూ ఉంటారు. కాబట్టి అందరితో పాటు వారు కూడా మనల్ని అంటే మన గెలుపును చూసి ఓర్వలేని వారు చాలామంది ఉంటారు. కాబట్టి వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం. అలాగే ఏది తిన్నా అంటే తిన్నా కూడా తిన్నట్లుగా అనిపించదనమాట వీరు. అంటే మనసు నిండా కూడా ఎప్పుడూ కూడా ఏదో ఒక ప్రాబ్లమ్స్ బాధపడుతూ ఉండడం వలన వీరికి సంతోషంగా ఉండేటటువంటి సమయాలు చాలా తక్కువ. ఇప్పటివరకు చాలా బంధువర్గంతో విసిగిపోయిన వారు, అలాగే ఎన్నో అంటే వ్యాపారాల్లో నష్టపోయిన వారు, ఏ పని కూడా జరగకుండా ఎక్కువగా నిస్సహాయతతో నిరాశకు గురైన వారు వృషభ రాశి వారు చాలామంది ఎక్కువగా ఉన్నారు. అలాగే అనారోగ్యంతో ఎక్కువగా పోరాడుతూ ఉన్నవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు మీరు పడుకునేంత వరకు ఏ శ్రమ అయితే మీ పైన ఎక్కువగా ఉందో ఆ పనిని మీరు కొంచెం ఎక్కువగా కష్టపడినటువంటి దాఖలైతే ఎక్కువ ఉన్నాయి. కానీ దానిలో మీకు విజయం రాకపోవడం వల్ల ఏమిటంటే అండి మీరు చాలా అంటే చాలా నిరాశకు గురై ఉన్నారు. అయితే వృషభ రాశి వారికి ఈ 3 రోజులు కూడా చాలా చక్కగా కలిసి రాబోతుందండి. కాబట్టి ఈ 3 రోజులు మీరు ఏమాత్రం కూడా వదులుకోకుండా చక్కగా మీరైతే చిన్న చిన్న పరిహారాలను పాటించుకుంటూ చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది కాబట్టి వృషభ రాశి వారు ఈరోజు సంకటహర చతుర్థి రోజున గణపతి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న తర్వాత రాబోయేటటువంటి రేపు 3 రోజులు కూడా మీకు అంతా బాగుంటుంది. కాబట్టి ఎలాగో మీకు అమ్మవారి అనుగ్రహం కూడా ఉంది కాబట్టి గురువారం, శుక్రవారం, శనివారం శుక్రవారం నాడు మీ జాతక పరంగా చక్కగా చూసుకున్నట్లయితే మీకు వృషభ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, అలాగే లలితాదేవి యొక్క అనుగ్రహం కూడా మీపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లలితా సహస్రనామాలు చక్కగా చదువుకోండి శుక్రవారం రోజున. అలాగే అమ్మవారికి ఏదైనా కానీ తీపిని నైవేద్యంగా పెట్టి ఇంట్లో ఉన్నటువంటి ఇంటిల్లిపాది మొత్తం కూడా ఆ యొక్క నైవేద్యాన్ని స్వీకరించండి. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమ పూజ, అలాగే అమ్మవారికి ఏదైతే ఇష్టం ఎక్కువగా బాగా అమ్మవారికి ఏదైతే నచ్చుతుందో ఆ పనులు మీరైతే చేసుకోండి. అలాగే ఆ రోజు ఎక్కువగా శుక్రవారం నాడు అమ్మవారి యొక్క పాటలు వినడం, అమ్మవారి లీలలను మననం చేసుకుంటూ ఉండడం,
మీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా అమ్మవారి ముందు చెప్పుకొని, అమ్మ ఇది నా కష్టం అని చెప్పి అమ్మవారి ముందు మీ కష్టాన్నంతా కూడా విన్నవించుకొని, ఆ కష్టం తొలగిపోయే విధంగా నాకు సహాయం చేయి తల్లి అని చెప్పి మీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా అమ్మవారితో పంచుకోండి. కాబట్టి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా, మీరు దేంట్లో అయితే వెనకంజ అంటే ఇప్పటివరకు మీరు దేని గురించి అయితే వెనుకబడి ఉన్నామని చెప్పి మీరు బాధపడుతూ ఉన్నారో, అదంతా కూడా తొలగిపోయి మీకైతే మంచిగా ఈ 3 రోజులు అన్ని విధాలుగా కలిసొచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజులను కూడా మీరు చక్కగా సద్వినియోగం చేసుకోండి. మరి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనుకుంటున్నానండి. నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని ఇన్ఫర్మేషన్‌తో మరలా కలుసుకుందాం. అందరికి నమస్కారం. థాంక్స్ ఫర్ వాచింగ్.